మొత్తానికి స్ట్రీట్ డాగ్స్ విషయంలో సుప్రీంకోర్టు తన ఆదేశాలను సవరించుకుంది. రీసెంట్గా ఢిల్లీలోని అన్ని కుక్కలను ఊరి బయట షెల్టర్లకు తరలించాలని సంచలన ఆదేశాలు ఇవ్వడంతో తీవ్ర వ్యతిరేకతను సుప్రీంకోర్టు మూటగట్టుకుంది. పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల వల్ల రేబీస్ వ్యాధి వస్తుందన్న మాట నిజమే, కానీ వాటన్నిటినీ అలా షెల్టర్లకు తరలించడం వల్ల తీవ్ర ఇబ్బందులు, భారీ ఖర్చు తప్పదు. అయితే దీనికి మరో సొల్యూషన్ కూడా ఉంది. కుక్కలకు స్టెరిలైజ్ చేయడం, వాటికి ఆహారాన్ని అందించకుండా కట్టడి చేయడం లాంటి పద్ధతులు ఉన్నాయి. ఈ విషయాలే చెబుతూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన రోజే మనం వీడియోని చేశాం. సరిగ్గా అలాంటి ఆదేశాలనే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. వీధి కుక్కలను అలా షెల్టర్లకు తరలించడం కాకుండా వాటికి ఫుడ్ పెట్టడాన్ని కట్టడి చేయాలని, డీవార్మింగ్ చేయడంతో పాటు వాటికి స్టెరిలైజేషన్ చేయాలని ఆదేశించింది. దీంతో తాను గతంలో ఇచ్చిన ఆదేశాలను కాస్తంత సవరించుకున్నట్లుగానే తెలుస్తోంది. మరి ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఈ ఆదేశాలను పకడ్బందీగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కూడా లైట్ తీసుకుంటే ఇక ఈ సమస్యను ఎప్పటికీ అధిగమించలేరు.